करके लेके जा रहा करके लेके जा మన భారతదేశంలోని హిందూ ముస్లింలు రెండు కళ్ళ లాంటి వారు. వీరు కలిసి ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి సాధిస్తుంది. అలా కాకుండా హిందూ ముస్లింలో వైషమ్యాలు వచ్చేసినట్లయితే మన దేశ భవిష్యత్తుకు ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఆనాడు హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు, దేశానికి స్వాతంత్రం లభించింది. ఈనాడు కూడా మతోన్మాద శక్తుల్ని తరిమి కొట్టాలి అంటే హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉండాలి. ఐక్యమత్యమే మహాబలం. కానీ కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో. ముస్లింలను ద్వేషించే హిందువులు పెరిగిపోతున్నారంటే కారణము కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశానికే ప్రమాదకరమని చాలా ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగాలకు ప్రభావితులైనటువంటి కొంతమంది అనామకులు ముస్లింలపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి సంఘటననే శనివారం ఒకటి జరిగింది. చాలా బాధ కలిగించేటటువంటి సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు మన దేశ భవిష్యత్తుకి, దేశ పురోభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటివి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది. మహారాష్ట్రలోని ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. శనివారం ఆగస్టు 28, 2024 ధూలే CSMT ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించిన హాజీ అష్రఫ్ మునియార్ అనే 72 ఏళ్ల ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతన్ని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. బీఫ్ గోమాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో తోటి ప్రయాణికులు ఆయన్ని కొట్టడంతో పాటు బూతులు తిడుతూ అవమానించారు. అక్కడున్న వాళ్ళు కూడా ఆ వృద్ధుడిని చూసి నవ్వుతున్నారే తప్ప ఎవరు కూడా ఆయనకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఆ వృద్ధుడిని కొట్టిన వ్యక్తుల్లో కొందరిని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని జలగావ్ అనే జిల్లాలో అష్రఫ్ మునియార్ అనే వృద్ధుడు గవర్నమెంట్ రైల్వే పోలీసులు GRP ప్రకారం మునియార్ కళ్యాణ్లోని తన కుమార్తె ఇంటికి వెళుతుండగా దుండుగలు గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో దాడి చేసేశారు. రైలు ప్రయాణం సాగుతున్న సమయంలో అష్రఫ్ మునియార్తో పాటు ప్రయాణిస్తున్న తోటి యువకులు ఆ బాక్సులో ఉంది ఏంటని ప్రశ్నించారు. బూతులు తిడుతూ బెదిరించారు. ఆ వృద్ధుడు అందులో ఉంది బర్రె మాంసం అని చెప్పాడు. అయినప్పటికీ ఆ యువకులు అతన్ని కొట్టారు, బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం GRP పోలీసుల దృష్టికి రావడంతో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అష్రఫ్ మునియార్ కళ్యాణ్ థానే స్టేషన్లో దిగేందుకు ప్రయత్నిస్తే దాడి చేసిన దుండగులు అనుమతించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు. చివరికి అతని వద్ద డబ్బును కూడా దోచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం వీడియోలో వృద్ధుడిని చెంపదెబ్బ కొట్టి మరియు దుర్భాషలాడిన నిందితులు ఒకరిని స్పెషల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ SRPF యొక్క కుమారుడు అయిన అషు అవధ్గా గుర్తించారు. వీరంతా ముంబైలో పోలీసు పరీక్ష రాసేందుకు ప్రయాణం చేశారు. అంటే ఒక ఉన్నతమైనటువంటి పోలీసు హోదాలకు వెళ్ళేటటువంటి వ్యక్తుల్లో ఒక మతం పట్ల, ఒక మత వ్యక్తుల పట్ల ఎలాంటి విష బీజాలు నాటుకొని ఉన్నాయో ఒక్కసారి ఈ సంఘటన ద్వారా మీరు గుర్తించవచ్చు. ఇలాంటి వారు రేపు పోలీసు పోస్టుల్లో ఉండి నిజంగా ఒక మతం వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతారో కూడా ఈ సంఘటన మనల్ని కలవరపరుస్తుంది. వాస్తవానికి మహారాష్ట్ర జంతు సంరక్షణ చట్టం 1976 ప్రకారం ఆవులు, ఎద్దులను చంపడం నిషేధం. కానీ బర్రెలు ఈ నిషేధం కిందికి రావు. ఆగస్టు 31, 2024 బాధితుడి కుమారుడు ఇష్ఫాక్ అయ్యత్పురి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. FIR కూడా అయింది. కానీ హాజీ అష్రఫ్ మునియార్ను కొట్టి చాలా దారుణంగా తిడుతూ ముగ్గురు నిందితులు మొదటి రోజునే కోర్టు నుండి బెయిల్ పొందారు. నిన్న థానే GRP పోలీసులు FIR దాఖలు చేసినప్పుడు హత్యాయత్నం వంటి మరిన్ని కఠినమైన సెక్షన్లు చేర్చాలని బాధితుల తరపున డిమాండ్లు కూడా చేశారు. కానీ పోలీసులు వాటిని పట్టించుకోలేదు. 15,000 రూపాయల పూచికత్తుపై కోర్టు నిందితులను విడుదల చేసింది. ద్వేషపూరిత నేరాలు, మూకదాడి, దోపిడీ, హత్యాయత్నం వంటి సెక్షన్లను ఎందుకు విధించలేదని బాధితుల తరపున ప్రశ్నించారు చాలామంది. కానీ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాన భారతీయ వార్తా ఛానల్, న్యూస్ ఏజెన్సీ లేదా న్యూస్ యాంకర్ ఈ సంఘటనని నివేదించలేదు. మహారాష్ట్రలోని మైనారిటీలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పలువురు విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారు పట్టించుకోవడం లేదు. మరి ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మన భారతదేశాన్ని ఒక లౌకిక దేశంగా మనం భావిస్తున్నాము. మరి అలాంటప్పుడు ఏదో ఒక చోట మన భారతదేశంలో మైనారిటీలపై ఇలా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు చేసినటువంటి వారు మళ్ళీ బెయిల్పై బయటికి రావడం ఇది కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలోని మతపరమైనటువంటి దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సోదరులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మన భారతదేశం లౌకిక
ఏకైక దేశం. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు హిందువులతో పాటు ముస్లింలు కూడా తమ ప్రాణాలను పనంగా పెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి, ఆనాడు హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలను టార్గెట్గా చేసుకొని వారిపై మతపరమైనటువంటి దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి విద్వేషాలు పెరగడానికి కారణం ఏంటో కూడా తప్పనిసరిగా మీరు కామెంట్ బాక్స్లో నా వరకు మీ సమాచారాన్ని చేరవేయండి. చివరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు, ఐక్యమత్యమే మహాబలం. ఆనాడు ఏ విధంగానైతే బ్రిటిష్ వారితో మనం పోరాడామో ఈరోజు సమయం వచ్చింది మతోన్మాదులు వారు ఏ మతంలో ఉన్నా వారిని ఏకి పారేసాల్సినటువంటి బాధ్యత కూడా మన సమాజంలో ఉన్నటువంటి మేధావులపై, సంఘ సంస్కర్తలపై ఉందన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. నేను ఒక ముస్లింగా కేవలం ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులు మాత్రమే ఖండించడం లేదు. ఒకవేళ ముస్లింలు హిందువులపై దాడులు చేసినా ఆ దాడిని కూడా నేను ఖండించాను. భవిష్యత్తులో కూడా కుల మతాలకు అతీతంగా ఒక సగటు భారతీయుడిగా నా వంతు బాధ్యతగా, కర్తవ్యంగా ఇలాంటి దాడులు ఏ మతంలో జరిగినా, ఎవరు చేసినా ఇలాంటి చెడుల్ని, ఇలాంటి చీడ పురుగుల గురించి వారిని ఖండిస్తూ నేను వీడియోలు తయారు చేస్తూనే ఉంటాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.